ज्ञानैकमूर्तये निर्मलाय प्रशांताय दक्षिणामूर्तये नमः। సప్త ఋషులకు కూడా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దక్షిణామూర్తి వారి ప్రణమిలుతూ సనాతన భారత హైందవ ధర్మం పవిత్రమైన భారతదేశం నుంచి విశ్వం అంతా కూడా వ్యాపించి ఈ రోజున ఎలా అయితే ఉదయం లేవగానే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని మనం వినాలని చెప్పి మనసు ఉవ్విళ్ళూడుతుందో అట్లాగే అనేక మంది విద్వాంసులు కానివ్వండి, పండితులు కానివ్వండి, వారి ప్రవచనాల ద్వారా సమాజాన్ని ఉత్తేజపరుస్తూ మార్గదర్శనం చేస్తున్న ఈ సమయంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అతి సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో పండితుల నుంచి పామర్ల వరకు కూడా చక్కటి జ్ఞానాన్ని ఆ సరస్వతీదేవి వాగ్దేవి వరప్రసాదంగా ఆయన ఉద్భవించే భూమి మీద సరళంగా తన ప్రవచనామృతాన్ని అందిస్తున్న ఈ సమయంలో మరి ఒక కులస్తులని ఏదో అన్నట్లుగా మీడియా ద్వారా వింటము చూడటం కూడా జరిగింది. అయితే ఈ దేశం సరిహద్దుల్లో ఎంతోమంది వీర జవాన్లు దేశం కోసం ప్రాణం అర్పిస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం. దేశం లోపల అనేక మంది మత మార్పుల ద్వారా ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి వీటన్నిటి మీద కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా బయటికి రాని వ్యక్తులు ఒక కులం మీద ఏదో ఆయన ఒక మాట అంటే బయటికి వచ్చి దాన్ని పెద్ద సమస్యాత్మకంగా మార్చి ఈ రోజున తాను ఎదగటానికి ప్రయత్నిస్తున్న లక్షణాలు కనబడుతున్నాయి. ఎందుచేతనంటే వారు స్పష్టంగా చెప్పారు, ఒకవేళ నా మాటలు మీకు బాధ కలిగించినట్లయితే నేను క్షమాపణ చెబుతున్నాను అని. అక్కడతో ఆ పెద్దల యొక్క సరైన మనసుతో ఉన్నవారైతే వారికి పరిష్కారం లభించే ఉండాలి. కాకపోతే వారు ప్రవచనాలు చేయకుండా ఉండేట్లుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి అంటూ వారి డాంబికమైన ప్రదర్శనను చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చాగంటి వారు ప్రవచనాలు చక్కగా అందిస్తారు. ఎందుకంటే వారు అందరికీ అర్థమయ్యే భాషలో ఒక మంచి మేధావి ఏ విధంగా అయితే విద్యార్థులను తయారు చేస్తారో అలా సమాజాన్ని తీర్చిదిద్దుతున్న ఆ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ యొక్క చిన్న విషయం ద్వారా నేను చెప్పను అంటూ అక్కడితో ఆగిపోతారని నేను మాత్రం భావించట్లేదు. మిగతా వాళ్ళందరూ భావిస్తే భావించవచ్చు. కానీ ఎందుకంటే శరీరం దీంట్లో ఒక చిన్న భాగానికి ఇబ్బంది వస్తే ఒక ట్యాబ్లెట్ ద్వారానో ఇంకో ద్వారానో నివారణ చేసుకుంటాం. కానీ ఇవాళతో ఇది ముగిసిపోయిందని చెప్పేసి ఆ రోజుని ఆపేయలేం కదా. అట్లాగే అందరికీ జ్ఞానాన్ని ఉపదేశించే ఒక పండితోత్తమరు వారు ఇక్కడితో నేను ఆగుతానంటే అది ఆగదు. అది సరస్వతీదేవి కూడా ఒప్పుకోదు, అది ప్రవాహం. కావున ఇక్కడితో ఈ విషయాన్ని ముగించాలని వారందరికీ కూడా ఈ విషయాన్ని ఈ సభాముఖంగా మీడియా సోదరుల ద్వారా మరి వారికి తెలియపరుస్తున్నాం. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం యథాతథంగా సాగుతాయి, అందరికీ చక్కటి మార్గదర్శకాన్ని ఇస్తాయని మేము విశ్వసిస్తున్నాం. ఓం తత్సత్. కౌండిని గారు, శ్రీనివాస రెడ్డి గారు మొదటిసారి చాగంటి గారు చెప్పినట్టు ఫోన్ చేశారు. కానీ వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు అటువంటి వ్యక్తి మన ధర్మంలో అనేటువంటి చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అటువంటి విషయాలను ప్రతి సామాన్య హిందువుకి అర్థమయ్యేటట్టు పరిచయం చేసినటువంటి వ్యక్తి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ప్రవచనకర్తలు
స్వామీజీలు కులానికో ప్రాంతానికో మతానికో వర్గానికో వర్గానికో పరిమితం చేసి జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సప్త ఋషులకు కూడా జ్ఞానాన్ని నసినటువంటి దక్షిణామూర్తి వారి ప్రణమిలుతూ సనాతన భారత హైందవ ధర్మం పవిత్రమైన భారతదేశం నుంచి విశ్వం అంతా కూడా వ్యాపించి ఈ రోజున ఎలా అయితే ఉదయం లేవగానే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని మనం వినాలని చెప్పి మనసు ఉవ్విల్లోడుతుందో అట్లాగే అనేక మంది విద్వాంసులు కానివ్వండి, పండితులు కానివ్వండి, వారి ప్రవచనాల ద్వారా సమాజాన్ని ఉత్తేజపరుస్తూ మార్గదర్శనం చేస్తున్న ఈ సమయంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అతి సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో పండితుల నుంచి పామర్ల వరకు కూడా చక్కటి జ్ఞానాన్ని ఆ సరస్వతీదేవి వాగ్దేవి వరప్రసాదంగా ఆయన ఉద్భవించే భూమి మీద సరళంగా తన ప్రవచనామృతాన్ని అందిస్తున్న ఈ సమయంలో మరి ఒక కులస్తులని ఏదో అన్నట్లుగా మీడియా ద్వారా వింటము చూడటం కూడా జరిగింది. అయితే ఈ దేశం సరిహద్దుల్లో ఎంతోమంది వీర జవాన్లు దేశం కోసం ప్రాణం అర్పిస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం. దేశం లోపల అనేక మంది మత మార్పుల ద్వారా ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి వీటన్నిటి మీద కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా బయటికి రాని వ్యక్తులు ఒక కులం మీద ఏదో ఆయన ఒక మాట అంటే బయటికి వచ్చి దాన్ని పెద్ద సమస్యాత్మకంగా మార్చి ఈ రోజున తాను ఎదగడానికి ప్రయత్నిస్తున్న లక్షణాలు కనబడుతున్నాయి. ఎందుచేతనంటే వారు స్పష్టంగా చెప్పారు, ఒకవేళ నా మాటలు మీకు బాధ కలిగించినట్లయితే నేను క్షమాపణ చెబుతున్నాను అని. అక్కడతో ఆ పెద్దల యొక్క సరైన మనసుతో ఉన్నవారైతే వారికి పరిష్కారం లభించే ఉండాలి. కాకపోతే వారు ప్రవచనాలు చేయకుండా ఉండేట్లుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి అంటూ వారి డాంబికమైన ప్రదర్శనను చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చాగంటి వారి ప్రవచనాలు చక్కగా అందిస్తారు. ఎందుకంటే వారు అందరికీ అర్థమయ్యే భాషలో ఒక మంచి మేధావి ఏ విధంగా అయితే విద్యార్థులను తయారు చేస్తారో అలా సమాజాన్ని తీర్చిదిద్దుతున్న ఆ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ యొక్క చిన్న విషయం ద్వారా నేను చెప్పను అంటూ అక్కడితో ఆగిపోతారని నేను మాత్రం భావించట్లేదు. మిగతా వాళ్ళందరూ భావిస్తే భావించవచ్చు. కానీ ఎందుకంటే శరీరం దీంట్లో ఒక చిన్న భాగానికి ఇబ్బంది వస్తే ఒక ట్యాబ్లెట్ ద్వారానో ఇంకో ద్వారానో దాన్ని నివారణ చేసుకుంటాం. కానీ ఇవాళతో ఇది ముగిసిపోయిందని చెప్పేసి ఆ రోజుని ఆపేయలేం కదా. అట్లాగే అందరికీ జ్ఞానాన్ని ఉపదేశించే ఒక పండితోత్తములు వారు ఇక్కడితో నేను ఆగుతానంటే అది ఆగదు. అది సరస్వతీదేవి కూడా ఒప్పుకోదు, అది ప్రవాహం. కావున ఇక్కడితో ఈ విషయాన్ని ముగించాలని వారందరికీ కూడా ఈ విషయాన్ని ఈ సభాముఖంగా మీడియా సోదరుల ద్వారా మరి వారికి తెలియపరుస్తున్నాం. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం యథాతథంగా సాగుతాయి, అందరికీ చక్కటి మార్గదర్శకాన్ని ఇస్తాయని మేము విశ్వసిస్తున్నాం. ఓం తత్సత్. వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు. అటువంటి వ్యక్తి ఉంది. మన ధర్మంలో అనేటువంటి చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అటువంటి విషయాలను ప్రతి సామాన్య హిందువుకి అర్థమయ్యేటట్టు పరిచయం చేసినటువంటి వ్యక్తి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ప్రవచనకర్తలు, స్వామీజీలు
చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అటువంటి విషయాలను ప్రతి సామాన్య హిందువుకి అర్థమయ్యేటట్టు పరిచయం చేసినటువంటి వ్యక్తి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ప్రవచనకర్తలు, స్వామీజీలు